ఓం శాంతి 22/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కూడా తండ్రి సమానంగా అయ్యి అందరి సేవ చేయండి. ప్రశ్న: బ్రహ్మబాబా మనస్సులో ఏ ఆలోచన నడుస్తుందో దానిపై శివబాబా వెయిట్ అండ్ సీ అంటే వేచి ఉండు, చింత చేయవద్దు అని అంటారు. జవాబు: బాబాకు ఈ విచారం నడుస్తుంది. సమయం చాలా సున్నితంగా అవుతూ వస్తున్నది. అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకునేందుకు పిల్లలు తండ్రి వద్దకు వచ్చే తీరాలి. ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు? ఎన్ని భవనాలు కట్టాల్సి వస్తుంది అని బ్రహ్మబాబాకు ఆలోచన వస్తూ ఉంటుంది. అప్పుడు శివబాబా వెయిట్ అండ్ సీ, వేచి ఉండి చూడు అని అంటారు. కల్పక్రితం ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నీవు చింతించకు, కేవలం చదువుతూ ఉండు. మన్మనాభవ, నీ మనస్సును నా పైన ఉంచు. నీవు కర్మాతీతం అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి అని అంటారు. పాట: మిమ్ములను పొందుకొని మేము సర్వస్వము పొందాము. ఓం శాంతి. తండ్రి కూడా పిల్లలు ఓం శాంతి అని అంటారు. ఇంకా ఏమంటారు? పిల్లలతో అంటున్నారు, పిల్లలు ఓం శాంతి తత్వం. పిల్లలు, మీరు కూడా శాంతి స్వరూపులే. మీరు కూడా మాస్టర్ పతిత పావనులే. ఈ విధంగా ఇతరులెవ్వరూ అనలేరు. కాకి ఎలా ఉంటుందో దాని పిల్లలు కూడా అలాగే ఉంటాయి అని అంటారు. తండ్రి ఎలాంటి వారో మేము కూడా అలాంటి వారమని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, నేను జ్ఞానసాగరుడను. పిల్లలైనా మీరు కూడా మేము మాస్టర్ జ్ఞానసాగరులము అనగా నదులము అని భావిస్తారు. జ్ఞాన నదులు అని. సాగరానికి పిల్లలు కూడా ఉంటారు కదా. పెద్ద పెద్ద నదులు, చెరువులు, సరోవరాలు కూడా ఉన్నాయి. అవి జడమైనవి, మీరు చైతన్యమైన వారు. సాగరము నుండే వెలువడ్డారు, తండ్రి నుండే. చాలామంది పిల్లలు కూడా ఈ విషయాలను అర్థం చేసుకోరు. ఎందుకంటే కన్యలు చదువుకున్న వారు కాదు. బాబా ఒకసారి చక్కెర ఎలా తయారవుతుంది, బెల్లం ఎలా తయారవుతుంది అని పిల్లలను అడిగారు. అందుకు పిల్లలు తెల్ల చెరుకుతో చక్కెర, ఎర్ర చెరుకుతో బెల్లం తయారవుతుంది బాబా అని చెప్పారు. ఎందుకంటే పాపం వారేమీ చదువుకోలేదు. ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద విషయాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నీటి సాగరం నుండి నీటి నదులే వెలువడతాయి. మనుషుల సంఖ్య పెరిగే కొలది నీరు కూడా అధికంగా కావాలి కదా. ఎన్నో కాల్వలు మొదలైనవి తవ్వుతూ ఉన్నారు. పిల్లలైనా మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఈ పతిత ప్రపంచమును పావనంగా ఎలా తయారు చేయాలి అని ఆలోచించాలి. పాటలో కూడా బాబా, మేము మీ నుండి ఎవ్వరూ లాక్కోలేనటువంటి విశ్వ చక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకుంటాము అని అంటారు. ఈ రాజ్య పదవి 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. రాజ్యాన్ని పాలన చేసేందుకు అర్హులుగా అవుతారు, పవిత్రంగా అవుతారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. కృష్ణుణ్ణి ఇలా పిలువరు, నిరాకార శివ భగవంతుణ్ణి పిలుస్తారు. ఓ పతిత పావన అన్నప్పుడు కృష్ణుడు గుర్తుకు రాడు, పరమాత్మ గుర్తుకు వస్తారు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలైనా మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. బ్రహ్మ ఏ సాధు సత్పురుషుడు కాదు. నిరాకార శివబాబా ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ శరీరం ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అని గాయనం కూడా ఉంది.
స్థాపన తర్వాతనే వినాశనం జరిగింది. దీని వలన పరమాత్మ పాత ప్రపంచంలో వస్తారు అని నిరూపించబడుతుంది. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన, శంకరుడి ద్వారా అనేక ధర్మాల వినాశనం చేయిస్తారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. ఒకే ధర్మం కల దేవీ దేవతల గుర్తు, చక్రము మొదలైనవి. ఈ లక్ష్మీ నారాయణులను విశ్వానికి యజమానులు అని అంటారు. స్వర్గానికి యజమానులే విశ్వానికి యజమానులు. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో కూర్చున్నాయి. తండ్రి అంటున్నారు, పిల్లలు మన్మనాభవ. పిల్లలకు మాటి మాటికి గమనం లభిస్తూ ఉంటుంది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి, ఇది మర్చిపోకండి. ఇతర పాయింట్లు మర్చిపోతారు, ఇది ముఖ్యమైనది కదా. తండ్రి ఒక్కరే పతిత పావనులు. పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధాన పతితులుగా అయిపోయారు. 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. సతో ప్రధానమైనప్పుడే మీరు పవిత్ర ప్రపంచంలోకి రాగలరు. నిరాకార ప్రపంచం కూడా పవిత్రమైనదే. అప్పటి సాకార ప్రపంచం కూడా, స్వర్గం కూడా పవిత్రంగానే ఉంటుంది. ఇప్పుడు ఇది అపవిత్ర పతిత ప్రపంచం. ఇక్కడ ఆత్మ శరీరం రెండు తమో ప్రధానంగా ఉన్నాయి. ఇది సృష్టి నాటకం. ఇందులో బ్రహ్మాండము మరియు సూక్ష్మవతనం కూడా వచ్చేస్తుంది. సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. సత్య త్రేతాయుగాలు ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవతనంలో, మూలవతనంలో ఉండవు, అవి ఇక్కడే ఉంటాయి. దీనిని మనుష్య సృష్టి అని అంటారు. అది ఆత్మల నిరాకారి ప్రపంచం. దాని క్రింద బ్రహ్మ, విష్ణు, శంకరుల ఆకారి ప్రపంచం ఉంటుంది. ఈ సాకారి సృష్టి చాలా పెద్దది. సత్యుగంలో సృష్టి చాలా చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మనుషులు చెప్పే ప్రకారం అక్కడ రాక్షసులు మొదలైన వారు ఉండేవారు అనేది అసత్యం. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము మహిమ చేయబడ్డాయి. ఈ విషయం మీకు తెలుసు. అన్నీ వినాశనం అయిపోతాయి. సత్యుగము లేక స్వర్గం స్థాపన అవుతుంది. మీరు కూడా తండ్రితో పాటు సేవ చేస్తున్నారు. తండ్రి కూడా పిల్లల సేవ చేసేందుకే వస్తారు. వీరు అనంతమైన తండ్రి. నా పిల్లలు చాలా దుఃఖపడుతున్నారు అని గమనించినప్పుడు వారికి తప్పకుండా జాలి కలుగుతుంది కదా. వారు దయాహృదయులైన తండ్రి. ఇప్పుడు ప్రపంచమంతా అశాంతి వ్యాపించి ఉంది. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ శాంతినివ్వలేరు. హఠయోగులు కూడా అనేక మంది ఉన్నారు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. మనుష్యులకు వ్యతిరేక విషయాలు వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఆత్మ శుద్ధంగా ఉండాలి. ఆత్మలోని మురికి ఏర్పడి ఉంది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. ఇతడు పాపాత్మ, ఎన్నో పాపాలు చేశాడు అని అంటారు. అలాగే ఇతడు మహాత్మ, ఇతడు పుణ్యాత్మ అని అంటారు. కానీ మహాన్ పరమాత్మ అని అనరు. సన్యాసులను పవిత్ర ఆత్మ అని అంటారు. ఎందుకంటే వారు సన్యసించారు, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు, ఆత్మను పవిత్రంగా తయారు చేయువారు తండ్రి అయిన పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ కాదు. పతిత ప్రపంచంలో ఒక్క పావన ఆత్మ కూడా ఉండదు. ఇప్పుడు నాటు వేయబడుతూ ఉంది. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ వెళ్తుంది. ఈ చిన్న చిన్న మఠాలు, మార్గాలు మొదలైనవి కొమ్మలు, రెమ్మలు లాంటివి. అందులో ఏ శ్రమ ఉండదు. అనేక విధాలైన మంత్రములు ఇస్తారు, రకరకాల మంత్రాలు ఇస్తారు కదా. ఇది కూడా వశీకరణ మంత్రం. దీని వలన, మన్మనాభవ వలన మీరు 5 వికారాల పైన విజయం పొందుతారు. రామ రామ అంటూ మంత్రం జపిస్తారు. దాని వలన ఏ లాభము లేదు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. మీరు పవిత్ర ఆత్మలుగా అవుతారు. స్మృతిని యోగమని అంటారు.
భారతదేశపు ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ యోగము ద్వారానే మీరు విశ్వంపై విజయం పొందుతారు. భారతదేశపు రాజయోగము చాలా పేరు ప్రఖ్యాతులు గలది. దీనిని తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ నేర్పించలేరు. మీరు బీకేలు బ్రహ్మ కుమారి కుమారులు ఇక్కడే ఉంటారు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు తప్పకుండా బ్రహ్మ జతలోనే ఉంటారు. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా ఉండాలి. దీనిని సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత మళ్ళీ తిరగబడతారంటే పైకి వెళ్తారు. ఇది పల్టీలాట కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, తర్వాత మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా ఇలా అవుతారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇది చాలా చిన్న విషయం, తండ్రి స్మృతిలో ఉండాలి. బాబా మనకు 84 జన్మల రహస్యం అర్థం చేయిస్తున్నారు అని కూడా మీ బుద్ధిలో ఉంది. 84 లక్షలు లేక 84 జన్మల లెక్కాచారం కావాలి. ఇది ఎవ్వరికీ తెలియదు. 84 లక్షల లెక్కాచారం ఎవ్వరూ అర్థం చేయించలేరు. మనుష్యులు 84 లక్షలు కాదు, 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ఆత్మలు పాత్ర అభినయించేందుకు పైనుండి క్రిందకు వస్తాయి. సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర చేస్తూనే ఉంటారు. ఈ విషయాలు మనుషులకు తెలియవు. ఒక్క తండ్రి మాత్రమే తెలిపించగలరు. మనుషులను ఎప్పుడూ పరమపిత, గాడ్ ఫాదర్ ఇలా అనరు. గాడ్ ఫాదర్ అంటూనే నిరాకార శివుడి వైపుకు బుద్ధి వెళ్తుంది. జీవాత్మలైతే తండ్రి ఉంటారు కదా. ఆత్మ ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. నిరాకార తండ్రి పేరు శివుడు. మీకు కూడా ఒకే పేరు ఉంది. ఆత్మ శరీరానికి భిన్న భిన్న నామాలు ఉంటాయి. పరంపిత పరమాత్మ కూడా శరీరంలోకి వచ్చి జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. శరీరం లేకుంటే వినిపించలేరు. తండ్రి తెలియజేస్తూ ఉన్నారు, ఇతనికి తన స్వంత పేరు ఉంది. నాకు శరీరంపై ఏ పేరు లేదు. నేను పునర్జన్మ కూడా తీసుకోను. నేను కేవలం ఇతడిలో ప్రవేశిస్తాను. అది ఇతనికి కూడా తెలియదు. తిథి తారీఖు ఏదీ లేదు. కానీ కల్పాంత సమయంలో అనగా రాత్రిలో వస్తాను. ఇప్పుడు ఇది రాత్రి కదా. ఇది అయినదే పతిత ప్రపంచం. నేను పావన ప్రపంచం అనగా పగలుగా చేసేందుకే వస్తాను. బాబా ఎప్పుడు ప్రవేశించారో ఇతడికి కూడా తెలియదు. బ్రహ్మబాబాకు వినాశనాన్ని సాక్షాత్కారంలో చూశారు. చాలామంది ధ్యానంలోకి వెళ్ళేవారు, కానీ వారు తిథి తారీఖు సమయము చెప్పలేకపోయారు. కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. అతడు రాత్రి జన్మించినట్లు చూపిస్తారు. ఏ సమయంలో ఎన్ని నిమిషాలకు జన్మించాడో మొదలైనవన్నీ లెక్కిస్తారు. తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడను. ఇతర మనుష్యులు జన్మ తీసుకున్నట్లు నేను జన్మించను. నాది దివ్యమైన అలౌకిక జన్మ. నేను బ్రహ్మలో ప్రవేశించి మళ్ళీ వెళ్ళిపోతాను. నంది పైన రోజంతా సవారీ చేయరు కదా. బ్రహ్మ శరీరమే నంది. నన్ను ఏ సమయంలో పిల్లలు గుర్తు చేసుకుంటారో అప్పుడు నేను హాజరవుతాను. తండ్రి వచ్చి పిల్లలతో కలుస్తారు, గుడ్ మార్నింగ్ చెప్తారు. మనుషులు పరస్పరం కలుసుకున్నప్పుడు రామ్ రామ్ లేక నమస్తే అని చెప్తారు కదా. ఈ విషయాలను ఆత్మిక బేహద్దు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను పిల్లలైనా మీకు అందరికీ తండ్రిని. శివబాబా సంతానమైన మీరందరూ ఆత్మలే. పరస్పరంలో భాయి భాయి సోదరులు. ఇది మీ సంతోషపు పాదరస మట్టాన్ని పెంచాలి. అనంతమైన తండ్రి వచ్చారు, మాకు అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. పిల్లలను చూసి తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది. అనేక మంది పిల్లలున్నారు. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు అని, రాజ్యాన్ని ఇస్తారు అని పిల్లలకు తెలుసు. ప్రజలు కూడా మా రాజ్యం అని అంటారు. ఇది మా భారతదేశం అని భారతీయులు అంటారు కదా.
రాజు, ప్రజలు అందరూ కూడా మా దేశం అనే అంటారు. పిల్లలైన మీరు నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రి ఇచ్చే వారసత్వము అంటే స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. బాబా ఇక ఎలాంటి కష్టాన్ని ఇవ్వరు. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి, ఇక్కడికి వచ్చి కూర్చుండిపోరాదు. అందరూ ఇక్కడకు పరిగెత్తుకొని వస్తే ఇంతమందిని బాబా ఎక్కడ ఉంచుతారు? ఇంతమంది పిల్లలు ఒకేసారి ఎలా కలుసుకుంటారు? అన్ని సేవా కేంద్రాల పిల్లలు ఒకేసారి ఎలా కలుస్తారు? ఎక్కడ ఉంటారు? కష్టం కదా. రోజులు గడిచే కొలది పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. దీనికి కూడా ఏదైనా యుక్తి రచించాల్సి వస్తుంది. దగ్గరగా ఉన్న ఇళ్లను తీసుకోవాల్సి వస్తుంది. ఎంత కావాలి అని ఇంటి వారిని అడుగుతారు. సమయానికి తీసుకోవాల్సి వస్తుంది కదా. డబ్బు విషయం కాదు. సమయం చాలా సున్నితమవుతూ వెళ్తుంది. తండ్రి పిల్లలు ఇరువురు వినాశనం లేనివారే. అవినాశి ఖజానా పిల్లలకి ఇస్తారు. చాలామంది పిల్లలు వస్తారు. ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు అని బ్రహ్మ ఆలోచిస్తాడు. శివబాబా అంటున్నారు, నీవెందుకు చింతిస్తావు? వేచి ఉండి చూడు. నువ్వు కేవలం చదువుతూ ఉండు. మన్మనాభవ. ఇప్పుడు మేము కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి, సతో ప్రధానంగా కావాలి అని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. బాబా విషయాన్ని చాలా సులభంగా అర్థం చేయించారు. కేవలం బాబాను స్మృతి చెయ్యండి అంటే గుర్తు చేసుకోండి. ఆవు దూడలు తమ తల్లి గుర్తుకు రాగానే అంబా అని అరుస్తాయి కదా. అదేమో జంతువు. పిల్లలైన మీరు కూడా అరిచారు కదా బాబా బాబా అంటూ. పోను పోను ఇంకా చాలా అరుస్తారు, చాలా స్మృతి చేస్తారు. బాబా వచ్చారు అని, వినాశనం జరిగి తీరుతుంది అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. ప్రకృతి ఆపదలు వస్తాయి. అందరూ పరస్పరం కొట్లాడుతూ ఉంటారు. ఎంతో ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు. చాలా ధనం ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు ఎక్కడి నుండి తెస్తారు? మృత్యు అంటే భయపడతారు. అయినా బాంబులు తయారు చేయడం నిలిపేయరు. బాంబుల యుద్ధం జరుగుతుంది. బాంబు పడుతూనే మనుషులంతా మరణించే విధంగా ఇప్పుడు బాంబులు తయారు చేస్తున్నారు. వస్తువులు తయారు చేయడానికి మొదట చాలా సమయం పడుతుంది. తర్వాత నిమిషాల్లో తయారవుతాయి. త్వరగా తయారు చేస్తూ వెళ్తారు. బాంబులు ఏమైనా తక్కువగా తయారవుతాయా? ఈ పాత సృష్టి వినాశనం అవుతుంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. భగవద్గీత భారతీయులైన మీ దేవీ దేవతా ధర్మశాస్త్రం. మిగిలినవన్నీ శాస్త్రాలు చిన్నవి. వాటికి ఏ మహిమ లేదు. అన్నిటికంటే ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మం. బ్రాహ్మణుల పని కథ వినిపించడం. బీకేలైన మనం బ్రహ్మ పిల్లలము అని మాకు తాతగారి వారసత్వం శివబాబా నుండి. తాతగారు అని ఎందుకంటారు అంటే బ్రహ్మబాబాకు తండ్రి శివబాబా. బ్రహ్మబాబా కూడా మనకు తండ్రి అయినప్పుడు శివబాబా తాత అవుతారు. తాతగారి వారసత్వం లభిస్తోంది అని ఇతరులకు చెప్పవచ్చు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకొని ఏ విషయాన్ని గురించి చింతించరాదు. చదువుకుంటూ ఉండాలి. మన్మనాభవగా ఉంటూ కర్మాతీతులుగా తయారయ్యే గమనం ఉంచాలి. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మలైన మనము శివబాబా సంతానము, పరస్పరము సోదరులం. శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే సంతోషంలో ఉండాలి. వరదానము, అంతర స్వరూపంలో స్థితులై ఉండి
తమ లేక తండ్రి యొక్క గుప్త రూపాన్ని ప్రత్యక్షం చేసే సత్యమైన స్నేహీభవ. ఏ పిల్లలైతే సదా అంటే లోపల ఆత్మస్థితిలో లేక అంతరస్వరూపంలో స్థితులై ఉండి అంతర్ముఖులుగా నేను మస్తకం మధ్యలో కూర్చున్నా, నేను ఆత్మ కర్మచారిలతో కర్మలు చేయిస్తున్నాను అనే విధంగా ఉంటారో వారు ఎప్పుడూ ఏ విషయంలోనూ లిప్తం అవ్వలేరు. పాత ప్రపంచము, సంబంధము, సంపద, పదార్థాలు ఏవైతే అల్పకాలము మరియు షో కొరకు ఉంటాయో వాటి ద్వారా మోసపోలేరు. ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉండుట వలన గుప్తంగా ఉన్న స్వయం యొక్క శక్తి రూపం ప్రత్యక్షమవుతుంది. అంతేకాక ఈ స్వరూపము ద్వారానే తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది కనుక ఇటువంటి శ్రేష్ట కర్తవ్యము చేసే వారే సత్యమైన స్నేహితులు. స్లోగన్: నిశ్చయము మరియు జన్మసిద్ధ అధికారం యొక్క షాన్లో ఉంటే పరేషాన్ అవ్వరు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండాలి అంటే మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. ఈ విషయం గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. స్వచ్ఛత కూడా సరళతకు గుర్తు. ఆత్మ స్వచ్ఛంగా ఉంది అంటే ఎంత సరళత ఉంటుందో అంత స్వచ్ఛత ఉంటుంది. అందువలన అందరినీ తమ వైపుకు ఆకర్షిస్తారు. తమ స్వభావాన్ని సరళంగా చేసుకున్నప్పుడే సత్యత మరియు శుభ్రత కూడా ఉంటాయి. సరళ స్వభావము కలవారు బహురూపులుగా కూడా అవ్వగలరు. ఇటువంటి సరళ స్వభావులు సదా హర్షితంగా ఉంటారు, అందరినీ ఆకర్షిస్తారు. ఓం శాంతి.